హాయ్ హలో నమస్తే. సో ఇవాళ నేను కిచెన్ క్లీనర్ ఇంట్లోనే మన హోమ్ మేడ్ వస్తువులతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్. మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మనము క్రియేట్ చేసుకోవచ్చు ఈ హోమ్ క్లీనర్ అన్నమాట. మన మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, చాలా కిచెన్ క్లీనర్స్ అవైలబుల్ ఉన్నాయి. కానీ దానిలో ఎన్నో రకమైన హానికరమైన కెమికల్స్ ఉంటాయి. పిల్లలకి కూడా మంచిది కాదు, ఆ సర్ఫేసెస్ కూడా మంచిది కాదనమాట. సో మనం ఇంట్లో ఉన్న న్యాచురల్ ప్రొడక్ట్స్తోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కిచెన్ క్లీనర్ ఓన్లీ కిచెన్కి సంబంధించిన వాటికి మాత్రమే కాదండి, వుడెన్ సర్ఫేసెస్, స్టీల్, గ్లాస్ సర్ఫేసెస్ మీద కూడా వాడచ్చు. ఎంతో జిడ్డు పేరుకొని ఉన్న దాని మీద స్ప్రే చేసి కాసేపు వదిలేస్తే మళ్ళీ మనము మైక్రోఫైబర్ క్లాత్తో క్లీన్ చేస్తే తొందరగా మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇంకొక ప్రత్యేకత ఈ కిచెన్ క్లీనర్ది ఏంటంటే ఈగలు, దోమలు, చీమలతో బాధపడతాం కదా, మనం చాలా హైజీనిక్గా మెయింటైన్ చేద్దాం అనుకుంటాం మన కిచెన్ని. అలాంటప్పుడు ఇవన్నీ దూరంగా ఉండాలనుకుంటే ఈ కిచెన్ క్లీనర్ని వాడితే ఈగలు, దోమలు, చీమలు ఇట్లాంటి రోడెంట్స్ కూడా రావు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ క్లీనర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామా. మీరు గనక నా ఛానల్కి కొత్త అయితే నేను మీ హర్ష. నా ఛానల్లో DIY, క్రాఫ్ట్స్, హెల్తీ రెసిపీస్ ఇంకా ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఈ టాపిక్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే దెన్ వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్స్ స్టార్ట్. ముందుగా ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. అంటే మీకు చూపించడానికి మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాం, లేకపోతే డైరెక్ట్ స్ప్రే బాటిల్లో కూడా మీరు కలిపేసుకోవచ్చు. దీంట్లో నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. మీకు ఎంత స్ప్రే కావాలనుకుంటున్నారో, ఎంత క్లీనింగ్ లిక్విడ్ కావాలనుకుంటారో అన్ని వాటర్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ వైట్ వెనిగర్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో డిష్ వాష్ లిక్విడ్, ఏదైనా డిష్ వాష్ జెల్ ఉంటుంది కదా, అవి లిక్విడ్ అవన్నీ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి కదా, అవి తీసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నా. కొలతలు అనేవి స్పెషల్గా ఏం లేవు, మీకు కావాల్సిన కాన్సన్ట్రేషన్ బట్టి తీసుకోవాల్సిందే. ఇది మన బాత్రూమ్ ట్యాప్స్, కిచెన్ ట్యాప్స్ వాటికి కూడా స్ప్రే చేసి కాసేపు వదిలేస్తే దానికి పట్టిన వైట్ కలర్ది క్యావిటేషన్ లాగా హార్డ్నెస్ పడుతుంది కదా, అది కూడా తొందరగా హార్డ్నెస్ అనేది వైట్గా ఉన్నదాన్ని అంతా పోతుంది అనమాట. అందుకే మీకు కావాల్సిన కాన్సన్ట్రేషన్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. 1-2 సార్లు ప్రిపేర్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో సోడా వేస్తున్నాను. మన వంట సోడా అయినా సరే, లేకపోతే కాస్టిక్ సోడా అంటారు, ఆ సోడా కూడా యూజ్ చేయొచ్చు. అయితే ఇందులో నేను కొంచెమే వేస్తున్నాను. ఎక్కువ వేస్తే ఎక్కువ పవర్ ఎక్కువ అయిపోతుంది. కొంచెమే, ఒక 1/2 స్పూన్ కూడా వేయట్లేదు చూడండి. ఇదేంటంటే నిమ్ముప్పు లేకపోతే సిట్రిక్ యాసిడ్ అని ఉంటుంది కదా, ఈ రెండిట్లో ఏదైనా వాడచ్చు. సిట్రిక్ యాసిడ్ అనేది కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, అందుకే కొంచెం చాలా తక్కువనే వేసుకోవాలి. నిమ్ముప్పు అయితే ఏం కాదు, కొంచెం ఎక్కువ వేసుకున్నా అంత డిఫరెన్స్ ఏముండదు. నేను ఇక్కడ సిట్రిక్ యాసిడ్ తీసుకున్నాను, ఒక 1/2 స్పూన్ తీసుకుంటున్నాను. చూసారా, బురుగులాగా వస్తుంది. అయితే దీన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తూ చేయాలి. ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే మీ చేతులు మంటలు రావడము అట్లాంటివి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంత తక్కువ కాన్సన్ట్రేషన్ చేసుకోగలిగితే అంత బెటర్. మీకు ఏమైనా డౌట్ లాగా అనిపిస్తే ఇంకా వాటర్తో కలుపుకొని చేసుకోవటమే. ఇది నాకు ఇంకా థిక్ అనిపిస్తుంది కాబట్టి ఇందులో ఇంకొన్ని వాటర్ వేసుకొని చేసుకుంటాను. ఇప్పుడు మనం ఇట్లా క్లీనర్ మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్నే వాటర్ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. స్ప్రే ఉంటుంది కదా, స్ప్రే కూడా పెట్టుకుంటే మీరు ఈజీగా స్ప్రే చేసి ఆ సర్ఫేస్ని అలాగే ఉంచిన తర్వాత క్లీన్ చేసుకోండి. అంత జిడ్డు లేదు, అవసరం లేదు అనుకుంటే స్ప్రే చేసిన వెంటనే మంచి మైక్రోఫైబర్ క్లాత్తో తుడిచి మళ్ళీ తర్వాత ఫ్రెష్ క్లాత్ తీసుకొని మళ్ళీ ఒకసారి తుడవండి. ఇలా చేసినట్లయితే జిడ్డు అనేది చాలా తొందరగా పోయి ఈజీగా అవుతుంది. మీ కిచెన్ క్లీనింగ్ అనేది చాలా తలతలగా మెరుస్తుంది కూడా. మీ గ్లాస్ సర్ఫేసెస్, ఇంట్లో ఉన్న డెకరేటివ్ ఐటమ్స్ మీద కూడా స్ప్రే చేసి అలా ఒక్కసారి క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్కి ఆ బట్టని ముంచి మళ్ళీ క్లీన్ చేస్తే చాలా రిజల్ట్స్ మీకు కనిపిస్తాయి.
ఇప్పుడు ఇందులోకి కొన్ని యాడ్ చేసుకుంటే దాన్ని యూజెస్ మనం మార్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ అనేది ఉంది. ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ ఒక 2-3 డ్రాప్స్ ఇందులో వేస్తే ఇది మంచి యాంటీ బ్యాక్టీరియల్, ఫంగస్ ఇంకా యాంటీ బ్యాక్టీరియల్, లేకపోతే ఈగలు ఎక్కువ వస్తున్నాయి, మనం అప్పుడప్పుడు నాన్ వెజ్ కానీ కొన్ని స్పెషల్ స్వీట్స్ అట్లాంటివి చేసుకున్నప్పుడు ఈగలు ఎక్కువ వచ్చేస్తాయి. అలాంటి టైంలో ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ అనేది కొంచెం మనము కిచెన్ క్లీనర్లో స్ప్రే చేసుకొని దాంతో మనం సర్ఫేసెస్ తుడుచుకున్నట్లయితే ఈగలు అనేవి రావడం చాలా తక్కువ అవుతుంది. కొంచెం దీంట్లో ఒక 2-3 డ్రాప్స్ మనము లెమన్ గ్రాస్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఒక డ్రాపర్ సహాయంతో నేను 2-3 డ్రాప్స్ లెమన్ గ్రాస్ ఆయిల్ ఇందులో వేసాను. మంచి పర్ఫ్యూమ్ కూడా వస్తుంది. మీరు కిచెన్ క్లీన్ చేయగానే మీకు అబ్జర్వ్ చేస్తే కూడా మంచి ఒక రిఫ్రెషింగ్ స్మెల్ కూడా వస్తుంది అనమాట. అండ్ దీన్ని ఇలాగే వాడుకోవచ్చు. అండ్ మీకు ఇంకా ఫర్దర్ అడిషన్ కావాలి, చీమలు ఉన్నాయి అండ్ చాలా బ్యాక్టీరియా, ఫంగస్ ఎక్కువ ఉంది ఈ ప్లేస్లో ఒక ఏరియాలో అనుకున్నప్పుడు నీమ్ ఆయిల్ కొంచెం ఒకటే డ్రాప్, అంటే ఇంత క్వాంటిటీకి నేను ఒకటే డ్రాప్ వేస్తున్నాను, ఎందుకంటే చాలా కాన్సన్ట్రేటెడ్ ఫామ్ ఉంటుంది, జిడ్డు అనేది పెరగచ్చు. అందుకే ఒక్క డ్రాప్ ఇందులో యాడ్ చేసేసుకొని మళ్ళీ మన యాజ్ యూజువల్ బాటిల్లో ఫిల్ చేసుకొని యూజ్ చేసుకుంటే మీరు ఒక్కసారి యూజ్ చేసి చూసారంటే మీరు రిజల్ట్స్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ లైజాల్ కిచెన్ స్ప్రే అని అవని ఇవని 300-400 పెట్టి ఒక్క స్ప్రే బాటిల్ కొనే అవసరమే లేదు. ఇవి మన ఇంట్లో దొరికే అన్ని కామన్ ఐటమ్స్. ఇప్పుడు లెమన్ గ్రాస్ ఆయిల్ వేయగానే ఎంత మంచి స్మెల్ వస్తుందో మీకు చెప్పలేను. ఇలా మీరు ఏ ఎసెన్షియల్ ఆయిల్ కావాలనుకుంటే ఆ ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, లెమన్ గ్రాస్ వాడితే మెయిన్గా డిస్ఇన్ఫెక్టెంట్ లాగా పనికొస్తుంది. ఇంకొక స్పెషల్ పాయింట్ ఏంటంటే మీ ఫ్లోర్ క్లీనర్కి కూడా ఒక లెమన్ గ్రాస్ ఆయిల్ ఒక్క చుక్క వేసుకున్న మంచి స్మెల్ వస్తుందన్నమాట. సో ఇలాంటి టైంలో, స్పెషల్లీ కరోనా టైంలో మనం ఎంత శానిటైజేషన్ ముఖ్యమో మీకు తెలిసిందే. సో ఎప్పటికప్పుడు మనం డోర్ నాబ్స్, స్విచ్ బోర్డ్స్ ఊరికే ముట్టుకుంటూ ఉంటాం కదా, శానిటైజర్ కొట్టే బదులు ఇది కొట్టుకున్నా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇవాల్టి DIY మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది ప్యూర్గా న్యాచురల్గా అనమాట, ఎలాంటి హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేయలేదు కాబట్టి తప్పకుండా రిజల్ట్స్ కూడా బాగుంటాయి. మీరు ట్రై చేసి చెప్పండి. సో ఇట్లాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన, అందరికీ యూస్ఫుల్ అయిన వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.